తెలంగాణ రాష్ట్రంలో 67,880 ఉద్యోగాలు భర్తీ చేసినామని రేవంత్ రెడ్డి మొన్న హిందూ న్యూస్ పేపర్ యొక్క ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది జరిగింది. మరి ఆ ఛానల్ ఇంటర్వ్యూలో ఎంత నిజాయితీగా ఎంత నిక్కచ్చిగా అబద్ధాలు ఆడుతున్నాడంటే రేవంత్ రెడ్డి 67,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చిండు, ఆయన ఏ డిపార్ట్మెంట్లో ఇచ్చిండు? రఫ్గా ఆయన ఇచ్చిన ఉద్యోగాలన్నీ మనం లెక్క పెడితే 14,000 ఉద్యోగాలు దాటలే. ప్రీవియస్లో మరి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు కూడా ఒక 30,000 20,000 దాటలే ఆ నోటిఫికేషన్స్ అన్నీ లెక్క పెడితే. మరి దీనిపైనే మన ప్రముఖంగా మన బక్క జెర్సన్ అన్న కూడా మరి టీజీపీఎస్సీ ఆఫీస్కి వెళ్ళి ఆ టీజీపీఎస్సీ ఆఫీసు గేట్ ముందల తను పడుకొని నిరసనను తెలియజేసిండు. అక్కడికి ఆయన పడుకున్న నిరసన కార్యక్రమాన్ని చెడగొట్టడానికి పోలీసులు, సిఐలు, ఎస్ఐలు మొత్తం భారీగా మోహరించి అతన్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి టీజీపీఎస్సీ ఆఫీసులా కానీ కూడా అన్నారు. ఆయన పట్టు విడవని విక్రమార్కుల్లాగా నాకు లెక్క చెప్పండి రా 67,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చిర్రు, ఎక్కడ ఇచ్చిర్రు, నాకు చూపియండి రా నాయన అని చెప్పేసి ఆయన మొండికేసి కూర్చున్నాడు. వాళ్ళ వల్ల కాలే, ఎందుకంటే వాళ్ళ దగ్గర 67,000 ఉద్యోగాలు ఇచ్చినట్టుగా లెక్కలు లేవు, అన్ని అబద్ధాలు చెప్పిర్రు అనమాట. ఇప్పుడు ఒకసారి సోయి తెచ్చుకోవాలి, మన తెలంగాణ నిరుద్యోగులందరూ ఒక సోయి తెచ్చుకోవాలి. ఎందుకు ఇంత బాగా నిరుద్యోగులకు అబద్ధాలు చెప్తుంటే మనం ఎందుకు ఈ అబద్ధాన్ని నిజం అనుకొని బతుకుతున్నాం? ఈ అబద్ధాన్ని ఇంకా ఎన్ని రోజులు మనము నిజం అనుకొని బ్రతికే పరిస్థితి తీసుకొస్తుంది ఈ తెలంగాణ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ మరి రేవంత్ రెడ్డి అనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇంకా మనము అప్లై చేద్దాము, మాకు ఇంకా ఏజ్ ఉన్నది, ఉద్యోగాలకు మనం పరీక్షలు రాద్దాం, ఉద్యోగం సాధిద్దాం అనే మైండ్ సెట్లో ఉంటాను. కానీ మరి ఆ ఉద్యోగ నోటిఫికేషన్కి 1,000 రూపాయల ఫీజు పెంచిండు, అప్లికేషన్ ఫీజు 1,000 రూపాయలు పెంచిండు అని చెప్పేసి ఎవరికన్నా సోయి ఉన్నదా? ఎవరైనా మాట్లాడతానులా, దాని మీద ఫైట్ చేస్తానులా? మరి అప్పుడేమో 200 ఉండే, కేసీఆర్ పాలన కాలంలో 200 ఉండే, 200 రూపాయలల్లా 120 రూపాయలు ఎగ్జామ్ ఫీజు ఉంటే, 80 రూపాయలు అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు ఉంటే. మరి ఇప్పుడు మరి ఈ యొక్క రేవంత్ రెడ్డి కాలంలో టీజీపీఎస్సీకి స్వేచ్ఛ ఇచ్చేసిండు. నువ్వు ఎంతైనా ఫీజు అయినా పెంచుకో, ఎంతైనా లాగేసుకో, నిరుద్యోగులకు వెళ్ళి 1,000 రూపాయలు గుంజేసుకో. 1,000 రూపాయలు గుంజేసుకుంటే వాడు భయపడి 1,000 రూపాయల అప్లికేషన్ ఫీజు చూసి వాడు అప్లై చేయడమే బంద్ పెడతాడు. కాబట్టి 1,000 రూపాయల ఫీజు పెడితే వాడు అప్లై చేయడమే బంద్ పెడతాడు. వాడు ఏ నోటిఫికేషన్ కావాలని ప్రభుత్వాన్ని అడగడు, ప్రశ్నించాడు, క్వశ్చన్ చేయడు, రోడ్డెక్కి ధర్నా చేయడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి కుట్రపూరితమైన ఆలోచనతోని 1,000 రూపాయల ఫీజు అయితే పెట్టే ప్రయత్నం చేయించిండు టీజీపీఎస్సీ నుండి. మరి 1,000 రూపాయల ఫీజు నిజంగా ఎంత ఇబ్బంది అవుతుందని తెలుసా? బీసీ బిడ్డలకు, ఓసీ బిడ్డలకు ఎంత ఇబ్బంది అవుతుందని తెలుసా? బీసీలల్లా చాలామందికి 1,000 రూపాయలు కూడా కట్టే పరిస్థితిలో లేరు. ఎందుకంటే చాలామంది తెలంగాణ రాష్ట్రంలో మిడిల్ మధ్య తరగతి బిడ్డలమే. మన అందరికీ కూడా కూలీనాలు చేసుకుంటేనే జేబులకు డబ్బులు వస్తాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు 500 రూపాయలంట. 500 రూపాయలు కూడా ఎస్సీ ఎస్టీ బిడ్డలు జేబులోకి వెళ్ళి తీసి అప్లికేషన్ ఫీజు కట్టే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వాళ్ళ బతుకులు కూడా కూలి చేసుకుంటే ముందుకు సాగే జీవన విధానంలోనే ఉన్నాయి. మరి ఇంత దారుణంగా రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు వెళ్ళి దోపిడీ చేస్తుంటే అప్లికేషన్ రూపంలో 1,000 రూపాయలు అంటే మరి ఎవ్వరు కూడా సపోర్ట్ చేయరు. ఏందయ్యా 1,000 రూపాయలు అంటే ఉదాహరణకు ఒక 100 మంది 1,000 రూపాయలతో అప్లై చేశారు. ఎంత 1,00,000 రూపాయలు అయితేనే ఈజీగా అవుతున్నాయి కదా. మరి ఇట్లా 1,00,000 మంది 1,000 రూపాయలతో చేసుకుంటే ఎన్ని పైసలు వస్తాయి? రేవంత్ రెడ్డికి ఎన్ని పైసలు వస్తాయి మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, మరి తీర్మార్ మల్లన్న నువ్వు ఏడున్నావు? నువ్వు తీర్మార్ మల్లన్న ఎవరు? ఎమ్మెల్సీ నల్గొండ, ఖమ్మం, వరంగల్, పట్టభద్ర నియోజకవర్గానికి ఎమ్మెల్సీ. మరి నా పని ఏంది? అదేవిధంగా కరీంనగర్లో కూడా ఒక ఎమ్మెల్సీ ఉంటారు, అంజిరెడ్డి. వీళ్ళిద్దరు తెలంగాణ రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీలు ఉంటాయి గ్రాడ్యుయేట్స్కి. ఈ 2 ఎమ్మెల్సీల పని ఏంది? వీళ్ళు ఒకటే పని చేయాలి, శాసన మండలిలో కూర్చొని నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వానికి వాయిస్ వినిపించాలి. నోటిఫికేషన్స్ రానప్పుడు నిరుద్యోగులకు నోటిఫికేషన్స్ ఇవ్వండి, మీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు 2 లక్షల ఉద్యోగాలని వీళ్ళు గల్లబట్టి ప్రభుత్వాన్ని అడగాలి. మరి వీళ్ళు ఏడుబేర్రు, వీళ్ళ గొంతులు ఎందుకు మూగబోయినాయి? మరి నిరుద్యోగుల యొక్క పరిస్థితి వీళ్ళ కనిపిస్తలేదా? నిరుద్యోగుల దుఃఖం, బాధ వీళ్ళ కనిపిస్తలేదా? మరి అప్లికేషన్ ఫీజు 1,000 రూపాయలు పెంచుడు టీజీపీఎస్సోడు, ప్రభుత్వం పెంచుకోమని చెప్పిందని తీర్మార్ మల్లన్న నువ్వు మాట్లాడవా? నిరుద్యోగుల పక్షాన అంజిరెడ్డి నువ్వు మాట్లాడవా? అంజిరెడ్డి ఒకంత బెటరే. ఎందుకంటే అంజిరెడ్డి మరి మనకు హెచ్ఆర్సీలా అతను ఫిర్యాదు చేసిండు, 1,000 రూపాయలు మరి ఈ టీజీపీఎస్సీ నిరుద్యోగులకు వెళ్ళి అప్లికేషన్ ఫీజు ఛార్జ్ చేస్తుందని హెచ్ఆర్సీలా
ఫిర్యాదు చేసుడు. హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసుడు కాదన్నా, నువ్వు రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్కి పో, రేవంత్ రెడ్డి పేషికి పో, పెయ్యి నువ్వు గల్లా బట్టి అడుగు, ఏం తప్పు లేదు. ఎందుకంటే నిరుద్యోగుల ఓటుతోనే నేను సీఎం సీట్లో కూర్చున్నాని రేవంత్ రెడ్డి కొన్ని వందల సార్లు భారీ బహిరంగ మీటింగ్లలో మాట్లాడేది, తప్పు లేదు. ఎందుకంటే ఆయనకు మనం ఓట్లు వేసినాం కాబట్టి అడగవచ్చు, తప్పు లేదు. తీర్మార్ మల్లన్న నువ్వు ఇష్టం వచ్చిండు దానిపైన ఒక టాపిక్లో మాట్లాడుతావు, ప్రతి సమస్య మీద స్పందిస్తానంటావు, నువ్వు బీసీల కోసమే ఒక పార్టీ పెట్టినని చెప్పేసి గప్పాలు చెప్పుకుంటున్నావు, నువ్వు నీ ఉద్యమాన్ని నువ్వు నడుపుకుంటున్నావు. మరి బీసీ బిడ్డలకే 1000 రూపాయల ఫీజు పెరిగిందయ్యా, నీ గొంతు ఏడక్కడ ఆగిపోయింది, నీ వాయిస్ ఎక్కడ ఆగిపోయింది? బీసీ బిడ్డలు ఓట్లతోనే రేపు నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావు కదా, నీ రాజ్యాధికార పార్టీ ముందుకు సాగాలనుకుంటున్నావు కదా, మాకు రెడ్డిల ఓట్లు వద్దు, రెడ్డిలు నా ఈ యొక్క సభలుంటే వెళ్ళిపోండి అని చెప్పేసి గట్టి స్టేట్మెంట్ ఇచ్చినావు. మరి ఇప్పుడు నీ బీసీ బిడ్డలకే 1000 రూపాయల ఫీజు పెట్టింది నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నీకు ఎవరైతే బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్సీగా నీకు పోటీ చేసుకోపో అని నీకు ఎవరైతే నీకు బీఫామ్ ఇచ్చిందో నీ ప్రభుత్వమే నీ బీసీ బిడ్డలకు టీజీపీఎస్సీలో ప్రతి నోటిఫికేషన్కు 1000 రూపాయలు కట్టుకొని రా, చచ్చుకుంటా కట్టుకోండి బిడ్డలారా, రాస్తే రాయండి, లేకపోతే వెళ్తే వెళ్ళండి బయటికి అన్నట్టు మొత్తం హుకుం జారీ చేసింది. దీని మీద నువ్వు మాట్లాడు, రేవంత్ రెడ్డితో మాట్లాడు, టీజీపీఎస్సీకి ఒక అప్లికేషన్ ఇవ్వు, నీ పార్టీ తరపున రిప్రజెంటేషన్ ఇవ్వు, మాట్లాడు, ఏదోటి చేయి. ఎందుకంటే నిరుద్యోగులందరూ కూడా పాపం ఇంకా వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నారు. కొంతమంది స్విగ్గీలు, జొమాటోలు, ఏవో ఒకటి గిగ్ వర్కర్గా చేసుకొని బాధపడుతూ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకొక విషయం, మనకు తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే ఒక ప్యాషన్ ఏర్పడింది. ఎవడు కొత్త జెండా వేసుకొని, ఎవడు కొత్త రంగు వేసుకొని అత్తడో వానికి జిందాబాదులు కొట్టి ఒక బ్యాచ్ బయలుదేరారు. దాంట్లో ముందుండేవాడు మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఆకునూరి మురళి. వీళ్లకు మరి తెలంగాణ బిడ్డల యొక్క బాధలు కనిపిస్తలేవా, నోటిఫికేషన్ లేవు అని చెప్పేసి వీళ్లకు ఆకునూరి మురళికే కావచ్చు, ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకే కావచ్చు, టీజీపీఎస్సీ 1000 రూపాయల ఫీజు పెంచింది. ప్రతి నోటిఫికేషన్కు బీసీ బిడ్డలకు, ఓసీ బిడ్డలకు 1000 రూపాయలు, ఎస్టీ బిడ్డలకు అండ్ ఎస్టీ బిడ్డలకు 500 రూపాయలు చెల్లించమని చెప్తుందని ప్రొఫెసర్ నాగేశ్వరరావు కంటికి కనిపిస్తలేదా? వాడెవడో ఢిల్లీకి వెళ్ళి కాక్రోచ్ జనతా పార్టీ అనటోడు వాడు ఢిల్లీకి వెళ్ళి దిగబడంగానే వాని యొక్క మీటింగుకు మద్దతు తెలపడానికి ఒక యూట్యూబర్, ఒక ఆమె లేడీ, అదేవిధంగా ఈ యొక్క మురళి, అదేవిధంగా ఈ ప్రొఫెసరు మరి నాగేశ్వరరావు మీరు వెళ్ళి వానికి మద్దతు పలికి ఆ యొక్క మీటింగ్లో మీరు ప్రసంగాలు దంచి కొడుతున్నారు. కానీ మరి తెలంగాణ రాష్ట్రం గడ్డ మీద, ఈ గడ్డ మీద పుట్టిన మన బిడ్డల కోసం, మీ బిడ్డల లాంటి బిడ్డల కోసం మీరు ఎందుకు మాట్లాడడం లేదు? ఫీజు పెంపుపై ఎందుకు మాట్లాడడం లేదు? పోలీసు నోటిఫికేషన్ 5,000తో వస్తుంది, 5,000తో కాదురా నాయన 20,000తో నోటిఫికేషన్ ఇవ్వరని ఎందుకు మాట్లాడట్లేదు? మరి రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తలేడని మీరు ఎందుకు మాట్లాడలేదు? కేవలం నీటి పరీక్ష పేపర్ లీకేజ్ ఒక్కటే నీ కంటికి కనిపించిందా ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఆకునూరు మురళి? మరి 2023 సంవత్సరంలో పేపరు గ్రూప్ 1 లీకేజ్ అయింది. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలే? గ్రూప్ 1 పెద్ద స్టోరీ జరిగింది కదా, పేపర్ లీకేజ్ అయింది కదా, పేపర్ మొత్తమే క్యాన్సల్ చేసి ఎగ్జామ్ 2 సార్లు రీకండక్ట్ చేసిన క్వశ్చన్లే కదా. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏదో అడపదడపద నడిపించి ముందర నెట్టిండు కదా. ఇదంతా మీ కంటికి కనిపించలేదా ప్రొఫెసర్ నాగేశ్వరరావు? మీరు మేధావి వర్గం కదా, మీరు గట్టిగా అనాలిసిస్ చేసి చెప్తారు కదా. మీ అనాలిసిస్ వల్ల తెలుగు రాష్ట్రాలు 2 ఒకటి భూకంపమైనట్టు పవన్ కళ్యాణ్ బట్టక చిక్కడేసి, జగన్ బట్టక చక్కడేసి మొత్తం పెనుభూకంపం సృష్టించి మొత్తం తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలని చూసినావు కదా. ఆ తెలంగాణ సెంటిమెంట్ ఎవరి కోసం రగిలించాలని చూసినావు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు? ఒక్కసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి సమాధానాన్ని. రేవంగా మీరు ఎవరికి సపోర్ట్ చేసుకుంటారో చేసుకోండి, మాకు అవసరం లేదు. కానీ తెలంగాణ గడ్డ మీద పుట్టిన నిరుద్యోగులకు సపోర్ట్ చేయండి. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి నిరుద్యోగిని యొక్క హక్కు ఉద్యోగం పొందడం. ఆ ఉద్యోగాన్ని పొందాలంటే దానికి అప్లికేషన్ ఫీజు 1000 రూపాయలు పెట్టారు. ఆ 1000 రూపాయల గురించి నువ్వు మాట్లాడు, 500 గురించి నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడకుండా కాక్రోచ్ జనతా పార్టీ అచ్చుడుతున్న మన సంకలకు దూరి ఓ జిందాబాదులు జైలు, నీటి పరీక్ష మొత్తం ఆగమైపోయింది, పేపర్ లీకేజ్ అయిపోయింది, దాని యొక్క మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మొత్తం రాజీనామా చేసేయాలి అని చెప్పేసి మాట్లాడు కాదయ్యా. ఇక్కడ రేవంత్ రెడ్డి పేషి బోర్రి, ఆకునూరు మురళి, నువ్వు మొన్న మాట్లాడినావు కదా, ఏమన్నావు? రేవంత్ రెడ్డి 2023 ఎన్నికలకు వస్తున్న సమయంలో తన మేనిఫెస్టోలో నేనే చెప్పిన సంవత్సరానికి 2 గ్రూప్ 1లు, సంవత్సరానికి 2 గ్రూప్ 2లు, సంవత్సరానికి 2 డిఎస్సీలు, సంవత్సరానికి 2 గ్రూప్ 4లు, సంవత్సరానికి 2 గ్రూప్ 3లు అని నేనే చెప్పిన అని చెప్పేసి గంటా పదంగా చాలా సందర్భాల్లో నువ్వు మొత్తుకున్నావు కదా గొంతు దించుకొని.
మరి నీ గొంతు ఏమైపోయింది ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వమని అడగడానికి? నువ్వు విద్యా కమిషన్ చైర్మన్గా రాజీనామా చేసేసినంత మాత్రాన నిరుద్యోగులకు నీ మీద ఉన్న కోపము, నిరుద్యోగులకు నీ మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషను పోదు బ్రదర్. పోదంటే పోదు, కంపల్సరీ పోదు. నువ్వు ఈ రోజున రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి వెళ్ళి బయటకు వచ్చేసి నీ శుద్ధ పూసన్ను, నేను మంచోడిని, కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినంత మాత్రాన నువ్వు ఏదో ఉద్ధరించినంత కాదు. మళ్ళీ చెప్తున్నా. నేనేం చెప్తున్నానంటే ఒక నీట్ పరీక్షని చూడకండి. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అందరికీ బాధాకరమే. నేను కూడా దాని గురించి బాధపడతాను. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి పాపం కోచింగ్ సెంటర్లలో లక్షలు చెల్లించుకొని పోరగాళ్ళంతా చదువుకొని మంచిగా రాసి డాక్టర్లు MBBSలు అన్నీ అయిదాం అనుకున్నారు. కానీ పాపం వాళ్ళ బ్యాడ్ లాక్ పేపర్ లీకేజ్ అయిపోయింది. దాని కారణంగా వాళ్ళకు పెద్ద నష్టపోయింది ఏంది? ఆర్థిక నష్టం జరిగింది, సమయం నష్టం జరిగింది. కానీ వాళ్ళ జీవితం నష్టం కాలే. ఎందుకంటే మళ్ళీ చదవచ్చు, మళ్ళీ పోవచ్చు, మళ్ళీ రావచ్చు. కానీ నిరుద్యోగుని జీవితం ఎట్లా నష్టమవుతుంది? వాని వయోభారం పెరుగుతుంది, వాని పైన వాని ఏజ్ లాస్ అయిపోతుంది, వాని వయో పరిమితి పెరిగిపోతుంది, వాని నోటిఫికేషన్ రాక వాడు ఇబ్బందులకు గురవుతున్నాడు, పెళ్ళిళ్ళు జరగడం లేదు, ఏజ్ బారవడం అవుతుంది. కాబట్టి నోటిఫికేషన్ ఇస్తేనే ఒక జనరేషన్ బాగుపడుతుంది, నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఒక జనరేషన్ ఆగమైపోతుంది. అట్లనమాట. అందుకని చెప్పేసి నేను ఏమంటున్నానంటే జీవో 86ను ఎత్తేసి జీవో 46ను పట్టుకొచ్చి 46 సంవత్సరాలకు ఏజ్ రిలాక్సేషన్ పెంచండి. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ముందట. వీటిని ఏం పట్టించుకోకుండా మొత్తం హిందూ న్యూస్ పేపర్ వాళ్ళకి ఇంటర్వ్యూలో 67,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినాం. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఇయ్యనన్ని ఉద్యోగాలు మా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందయ్యా, మా తెలంగాణ బిడ్డలకని రేవంత్ రెడ్డి గంతు జించుకొని నిజాన్ని కూడా అబద్ధాన్ని కూడా నిజంలాగా మాట్లాడుతాడంటే ఇక మీరు అర్థం చేసుకోండి మిత్రులారా. అబద్ధాన్ని కూడా ఒక నిజంలా పోర్ట్రేట్ చేస్తుండు, ఇదే నిజమని నమ్మిస్తుండు. మరి ఎన్ని రోజులు నమ్ముతారు మీరు అని చెప్పేసి మాట్లాడుతున్నా. 2022లో వచ్చింది ఒక గ్రూప్ 1. మళ్ళీ గ్రూప్ 1 అయిపోయింది, 4 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 4 సంవత్సరాలలో ఏ గ్రూప్ 1 నోడు రిటైర్మెంట్ కాలేదా? ఈ 4 సంవత్సరాల ఏ గ్రూప్ 1 నోడు చచ్చిపోలేదా? మరి ఆ ప్లేసులు ఖాళీ కాలేదా? ఆ ప్లేసులు ఇడిపోతున్నాయి. ఆ భర్తీకి కావాల్సిన ఖాళీ ప్లేసులు ఎప్పుడు చూపిస్తావు ఉద్యోగ నోటిఫికేషన్లు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. 2022లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. గ్రూప్ 2 కంప్లీట్ అయిపోయి ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతుంది. మరి 4 సంవత్సరాల కంచె మొదలు పెడితే ఇంతవరకు ఏ గ్రూప్ 2 ఆఫీసర్ రిటైర్మెంట్ కాలేదా? ఏ గ్రూప్ 2 ఆఫీసర్ చచ్చిపోలేదా? ఏ గ్రూప్ 2 ఆఫీసరు ఎక్కడ కూడా వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చుకోలేదా? మరి ఆ పోస్ట్ ఏడికి పోతున్నాయి? అవి లెక్కల్లో చూపించు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి? గ్రూప్ 3 ఎన్ని ఖాళీలు ఉన్నాయి? గ్రూప్ 2 ఎన్ని ఖాళీలు ఉన్నాయి? గ్రూప్ 1 ఎన్ని ఖాళీలు ఉన్నాయి? DSC కూడా ఎన్ని ఖాళీలు ఉన్నాయి చూపించు. అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ కూడా ఇవ్వక ఒక 3-4 సంవత్సరాలు అయిపోతుంది. అంతటికెళ్ళి ఇంతవరకు ఒక పోలీస్ రిక్రూట్మెంట్ రాలే. మరి వాళ్ళ ఖాళీలు ఎన్ని భర్తీకి సిద్ధంగా ఉన్నాయి చూపించు. ఇన్ని ఖాళీలు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వం దగ్గర పెట్టుకొని నిరుద్యోగులను ఒక ఆట ఆడిస్తాము, నిరుద్యోగులను ఒకటి మొత్తం ఫుట్బాల్ అయినట్టు ఆడదాము, పిచ్చోళ్ళని చేద్దామంటే ఎవడు చూస్తూ ఉండుకోడు. పాప రోడ్డుకి ధర్నా చేసిన ఇబ్బంది పెడుతున్నారు, రోడ్డుకి ధర్నా చేసిన మాట్లాడి గొంతు మొప్పిస్తున్నారు. ఏదేం జరిగినా కానీ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతాయి. ప్రభుత్వాలు ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి పరిమితం అయిపోతాయి. రేవంత్ రెడ్డి చూసినావు కదా, తెల్లారి లేతే ఆయన పేరు చెప్పింది నువ్వు ఉండవు. కేసీఆర్ పేరు చెప్పింది. కేసీఆర్నే ఫామ్ హౌస్లో పండబెట్టిర్రు తెలంగాణ నిరుద్యోగులు ఓట్లు అయిపోండి. నీ పరిస్థితి గదే తెచ్చుకుంటావు. నువ్వు తెచ్చుకునే రోజు రాబోతుంది. కానీ మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, నోటిఫికేషన్ల విషయంలో ఫీజు రేట్లు తగ్గించేంత వరకు నేను వీడియోలు చేస్తూనే ఉంటా, క్వశ్చన్ చేస్తూనే ఉంటా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, మీ చిలుక ప్రశాంత్.